సిరియాలో మళ్లీ బాంబుల మోత మోగింది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మక్రాన్ మంగళవారం నాడు సిరియా రాజధాని డమాస్కస్కు అధికారిక పర్యటనకు వచ్చినప్పుడు భారీ ఎత్తున బాంబులు పేలాయి. అయితే ఈ పేలులో పెద్దగా ప్రాణ నష్టమేమీ లేకపోయినా సుమారు 18 మంది గాయపడ్డారు. ఇక బషర్ అల్ అసద్ ప్రభుత్వం 2024లో కుప్పకూలిపోయిన తర్వాత రెబల్ నాయకుడు అహ్మద్ అల్ షరారా సిరియా పగ్గాలు చేపట్టాడు. సిరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి అధికారిక పర్యటన వచ్చిన మొట్టమొదటి ప్రెసిడెంట్ మక్రాన్ డమాస్కస్లో కాలు మెపుతున్న సమయంలో సమాచారం తెలిసిన వెంటనే ఆయనకు బాంబులతో స్వాగతం లభించింది. బాంబు పేలు నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన బస చేస్తున్న ఫోర్ సీజన్ హోటల్ సమీపంలోనే ఈ బాంబులు పేలాయి. అయితే ఈ పేలుడుకు ఏ గ్రూపు బాధ్యత తీసుకోలేదు. ఇక తాజాగా బాంబు పేలుడుకు సంబంధించి మక్రాన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మిడిల్ ఈస్ట్లో ఎక్కడో ఒక చోట బాంబులు పేలని రోజు బహుశా ఉండదేమో. ఇక తాజాగా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మక్రాన్ మంగళవారం నాడు సిరియా రాజధాని డమాస్కస్కు అధికార పర్యటనకు విచ్చేశారు. ఆయనకు డమాస్కస్లో బాంబు పేలులతో స్వాగతం లభించింది. ఇక మక్రాన్ బస చేస్తున్న ఫోర్ సీజన్ హోటల్ సమీపంలోనే 2 బాంబులు పేలాయి. సిరియా ప్రెసిడెంట్ అల్ షరారా మక్రాన్ను కలిసేందుకు హోటల్కు వెళ్లారు. కాగా హోటల్ బయట బాంబులు పేలినా ఆ శబ్దం మాత్రం మక్రాన్కు వినిపించలేదని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బాంబు పేలుడు తర్వాత సిరియా ప్రెసిడెంట్ అల్ షరారా మక్రాన్తో భేటీ అయ్యారు. ఇక తాజా పరిణామాల క్రమంలో సిరియాలో సాధారణ పరిస్థితులు రాలేదని చెప్పుకోవచ్చు. ఇక బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని డిసెంబర్ 2024లో సిరియాకు చెందిన రెబెల్ గ్రూప్ నాయకుడు అహ్మద్ అల్ షరార్ కూల్చేశారు. 13 సంవత్సరాల పాటు కొనసాగిన అంతర్యుద్ధం తర్వాత అసద్ కుటుంబంతో సహా మాస్కో పారిపోయాడు. అక్కడి నుంచి షరారా ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రవాసంలో ఉన్న అసద్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ విజయం సాధించలేకపోతున్నాడు. డమాస్కస్లో అత్యంత రద్దీగల ప్రాంతం సిరియా టూరిజం మంత్రిత్వ శాఖ నేషనల్ మ్యూజియం మధ్యలో మక్రాన్ బస చేస్తున్న ఫోర్ సీజన్ హోటల్ ఉంది. దానికి అత్యంత సమీపంలో 2 బాంబులు పేలాయి. అయితే బాంబు పేలులు సంభవించిన సమయంలో మక్రాన్ సిరియాకు చెందిన పౌర సమాజానికి చెందిన వారితో భేటీ అవుతున్నారు. కాగా సిరియా ప్రభుత్వ మీడియా సమాచారం ప్రకారం పేలులలో 18 మంది గాయపడ్డారని, వారిలో 4 పోలీసు అధికారులున్నారని తెలిపింది. ఇక మొదటి పేలుడు మక్రాన్ తన వాహన శ్రేణిలో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కు బయలుదేరిన వెంటనే భారీ పేలుడు సంభవించింది. రాయిటర్స్ ఫుటేజ్ని బట్టి చూస్తే పేలుడు సంభవించిన ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగలు కనిపించాయని, అక్కడి చెత్తబుట్టలో పేలుడు పదార్థాలు ఉంచి డిటోనేటర్లతో పేల్చినట్లు చెబుతున్నారు. మొదటి పేలుడు జరిగిన తర్వాత అక్కడి నుంచి కొన్ని అడుగుల దూరంలో మరో పేలుడు సంభవించింది. ఈ పేలుడు మాత్రం కెమెరాకు చిక్కింది. ఇక రెండవ పేలుడు సంభవించిన ప్రదేశంలో అంబులెన్స్ పార్క్ చేసిన ప్రాంతానికి కొంత దూరంలో ఉంది. అక్కడ సుమారు 2 డజన్ల కొద్దీ పౌరులు గుమ్మగూడినట్టు కనిపించింది. పేలుడు సంభవించిన వెంటనే ఎమర్జెన్సీ టీం రంగంలోకి దిగి మంటల్ని ఆర్పింది. అయితే రాయిటర్స్ వీడియోని బట్టి చూస్తే మక్రాన్ వాహన శ్రేణి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కు చేరుకున్న కొద్దిసేపటి తర్వాత బాంబు పేలింది. మక్రాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో అడుగుపెట్టిన వెంటనే ఆయన సిరియా ప్రెసిడెంట్ అల్ షరారాతో పాటు ఇతర సిరియా అధికారులు, మిలిటరీ నాయకులతో భేటీ అయ్యారు. ఇక బాంబు పేలులు సంభవించిన తర్వాత అంతర్గత భద్రతా దళాలు బాంబు పేలులకు బాధ్యులైన వారిని గుర్తించే పనిలో పడింది. డమాస్కస్లో భారీ పేలులు సంభవించిన తర్వాత నగరం మొత్తం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరం మొత్తం బారికేడ్లతో సోదాలు చేయడం ప్రారంభించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఇక ఫ్రెంచ్ ప్రెసిడెన్సీ కార్యాలయం మాత్రం మక్రాన్ వాహన శ్రేణికి బాంబుల మోత శబ్దం వినిపించలేదని తెలిపింది. అదేవిధంగా మక్రాన్ పర్యటన కవర్ చేస్తున్న రాయిటర్స్ వార్తా సంస్థ ప్రతినిధి కూడా తనకు ఎలాంటి పేలుడు శబ్దాలు వినిపించలేదని తెలిపాడు. అయితే మక్రాన్ మంగళవారం నాటి అధికారిక కార్యక్రమాల్లో ఎలాంటి మార్పులు లేవని, యథాప్రకారం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని ఫ్రెంచ్ ప్రెసిడెన్స్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. సిరియా ప్రెసిడెంట్ అల్ షరారా నేతృత్వంలో సిరియా రాజకీయంగా పరివర్తన చెందిందని చెప్పడానికి మక్రాన్ డమాస్కస్లో పర్యటించాడు. కాగా షరారా మాత్రం పాశ్చాత్య దేశాలతో పాటు మిడిల్-ఈస్ట్ దేశాలతో బలమైన సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాడు. కాగా అప్పటి వరకు అంటే గతంలో సిరియా ప్రెసిడెంట్గా పనిచేసిన బషర్ అల్ అసద్ మాత్రం EU దేశాల్ని దూరం పెట్టాడు. 13 ఏళ్ల పాటు అంతర్యుద్ధంతో పూర్తిగా ధ్వంసమైన సిరియాని తిరిగి పునర్నిర్మించాలని చూస్తున్నాడు షరారా. అయితే సిరియాలో అంతర్యుద్ధం జరిగినప్పుడు దేశంలోకి పెద్ద సంఖ్యలో పలు
మిలిటెంట్ గ్రూపులు ప్రవేశించాయి. వారిలో ఇస్లామిక్ స్టేట్కి చెందిన మిలిటెంట్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇదిలా ఉండగా గత వారం డెమాస్కస్లోని ఒక కేఫ్లో బాంబు పేలి 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. అయితే ఈ బాంబు పేలుళ్లకు సంబంధించి ఏ గ్రూపు బాధ్యత తీసుకోలేదు. అయితే ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రభుత్వ దళాలపై దాడులు మొదలుపెట్టింది. అలాగే జిహాదీ గ్రూపులు మాత్రం షరారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే సిరియాకు చెందిన సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం పేలుడు పదార్థాలు ఉంచి దానికి టైమింగ్ కూడా సెట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. మక్రాన్ వెళ్లే సమయంలో పేలేలా ప్లాన్ చేసి ఉండవచ్చునని అంటున్నారు. అయితే సిరియా ఇంటీరియర్ మినిస్ట్రీ మాత్రం మక్రాన్కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, భద్రతా పరిధిలో వెలుపల పేలుళ్లు జరిగాయని చెబుతోంది. ఆయనకు కానీ ఆయన బృందానికి కానీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదని తెలిపింది. కాగా సిరియాలో అల్ షెరారాతో సమావేశమైన తర్వాత ఆయన ఇక్కడి నుంచి తుర్కియా వెళ్తారు. అక్కడ నాటో సమ్మిట్ జరగనుంది. డొనాల్డ్ ట్రంప్తో ఆయన భేటీ కానున్నారు. డెమస్కస్లో పేలుళ్లు సంభవించిన తర్వాత ఆయన సిరియాలోనే ఉంటారా లేక తుర్కియా వెళ్తారా అన్న అంశంపై స్పష్టత లేదు. అయితే సిరియా రాజధాని డెమస్కస్లో 2 బాంబు పేలుళ్లు సంభవించి కొంత ఆందోళన కనిపించినా తర్వాత అంతా ప్రశాంతంగానే ఉంది. అయితే సిరియా పొలిటికల్ ఎనలిస్టులు మాత్రం ఫ్రెంచ్ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు చెబుతున్నారు. సోమవారం రాత్రి మక్రాన్ బయలుదేరే ప్రాంతంలో రోడ్డు పక్కనే బాంబులు అమర్చుంటారని, ఇది అతిపెద్ద భద్రతా వైఫల్యమని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. సిరియాలో అల్లకల్లోలం సృష్టించి యావత్ ప్రపంచానికి నెగటివ్ మెసేజ్ని పంపించాలనే ఆలోచన కనిపిస్తోందని చెబుతున్నారు. ప్రపంచ స్థాయి నాయకులు సిరియాలో కాలు మోపకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చు. కాగా మక్రాన్తో భేటీలో షెరారా సిరియా పునర్నిర్మాణం గురించి చర్చించినట్లు వార్తలొస్తున్నాయి. మక్రాన్ వెంట ఫ్రెంచ్ బిజినెస్ లీడర్లు కూడా వచ్చారు. అల్ షెరారాతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మక్రాన్ సిరియాని పునర్నిర్మిస్తామని, సిరియా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చేయూతనిస్తామని, బ్యాంకింగ్ సెక్టార్ని బలోపేతం చేస్తామన్నారు. డెమస్కస్కు ఫ్రాన్స్ కీలక భాగస్వామి అన్నారు. మక్రాన్ తర్వాత ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ సిరియా సార్వభౌమత్వాన్ని, భద్రతను, స్వేచ్ఛను కాపాడతామన్నారు. సిరియా ప్రజల ధైర్యాన్ని ఆయన మెచ్చుకున్నారు. ఇక షెరారా విషయానికొస్తే సిరియాకు చెందిన సున్నీ ముస్లిం మెజారిటీకి చెందినవాడు. గత 5 దశాబ్దాల పాటు అసద్ కుటుంబం ఉక్కుపాదంతో సిరియా ప్రజల్ని పాలించింది. చివరకు 2024లో రెబల్స్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చేసింది. కాగా షెరారా సిరియాను తిరిగి సాధారణ స్థితికి తేవాలనుకున్నా ఎంతకూ సిరియాలో హింస తగ్గడం లేదు. ప్రభుత్వ అనుకూల దళాలకు, మత ఛాందస్వాదులు, మైనారిటీ గ్రూపులకు పడ్డం లేదు. గతేడాది ప్రభుత్వ అనుకూల వ్యతిరేక వర్గాల దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అల్ షెరారా ప్రభుత్వం దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పాశ్చాత్య దేశాలకు సిరియా తలుపులు బార్లా తెరిచారని చెప్పుకోవచ్చని అంటున్నారు ఎనలిస్టులు.